స్నేహితులారా, ఇంట్లో చీపురు పట్టే స్త్రీలు వీరు చేసే చిన్న తప్పులు కూడా ఎంత పెద్ద సమస్యలు తెస్తాయో మీకు తెలుసా? చీపురు అంటే కేవలం శుభ్రతం మాత్రమే కాదు, మాతా లక్ష్మికి ప్రత్యేక అని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. ఇప్పుడు నేను మీకు అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథను మీరు చివరి వరకు వింటే మీ యొక్క జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప నీతి అర్థమవుతుంది. కథలోకి వెళ్ళడానికి మునుపు మన ఛానల్ ని కొత్తవారు చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక ఊర్లో సీతారాం అనే ధనవంతుడైన సేటు ఉండేవాడు. అతని భార్య సుమిత్రతో కలిసి జీవించేవాడు. భక్తి, దానం, సద్గుణాల వల్ల వారి జీవితం సుఖ సమృద్ధిగా ఉండేది. కానీ సంతానం లేక చాలా బాధపడ్డారు. చివరికి దేవుని కృపతో కుమార్తె పుట్టింది. తన పేరే సునంద. సునంద చిన్నతనం నుండే ఎంతో లాలనతో పెరిగింది. తల్లిదండ్రుల ప్రేమ వల్ల ఆమె బద్ధకం, అహంకారం పెరిగింది. ఆమె జీవితంలో ఒక్కసారి కూడా చీపురను పుట్టలేదు. కొంతకాలం తరువాత తనకు పెళ్లి అయింది. తన భర్త బ్రాహ్మణుడు మరియు వినయశీలుడు. కానీ సునంద తన పాత అలవాట్లను మార్చుకోలేదు. ఇల్లు ఎప్పుడు మురికిగా, పాత్రలు సాలిగూడ్లతో నిండిపోయేది. అత్తగారు ప్రతిరోజు పాత చీపురులతో ఇల్లు శుభ్రం చేసేది. కానీ ఆ చీపురను అవమానంతో బయటకు విసిరేసింది. అలా మహాలక్ష్మి ఇంటిని వదిలి లక్ష్మి ఇంట్లో తిష్ట వేసింది. అలాగే వారి యొక్క సంపద పూర్తిగా కరిగిపోయింది. వారి ఇంట్లో ఎప్పుడు భోజనం తక్కువయ్యేది. వారికి ఆమె భర్త కూడా వదిలేసి వెళ్లిపోయాడు. మెరిసే నక్షత్రం ఒకరోజు సాధువు వచ్చి, కూతురా లక్ష్మి కాక, మీ ఇంట్లో మహాలక్ష్మి కాక ఆ లక్ష్మి నివసిస్తుంది అని చెబుతారు. అప్పుడు సునందకు తన చేసిన తప్పు అర్థమైంది. కన్నీళ్లతో క్షమాపణ కోరింది. సాధువు ఒక గొప్ప ఉపాయం చెప్పాడు. చీపురను ఎప్పుడూ గౌరవించాలి. ఉదయం సూర్యోదయానికి మునుపు ఇంటి ముందర శుభ్రత చెయ్యాలి. మరియు చీపురుతో ఎప్పుడు ఆటలాడకూడదు, కాలితో తాకకూడదు. అలాగే మామలను గౌరవించడం, అన్నపూర్ణదేవిని పూజించడం, ఇంట్లో అన్నం, ధనం ఎప్పుడు తక్కువ కాదని చెబుతారు. అప్పుడు సునంద తన తప్పును తెలుసుకొని మారింది. అత్తమామలకు క్షమాపణ చెప్పింది. మళ్ళీ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపను పొందింది. అలాగే ఇంటిలో చిన్న చిన్న మురికి, అహంకారం, కటువ మాటలతో నా ఇంట్లోకి అలక్ష్మి వస్తుంది అని వినమ్రత, శుభ్రత, పురం పాటిస్తుంది. శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది. సో స్నేహితులారా, మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పక కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ముందుకు తేవడానికి లైక్ చేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.